ప్రార్థన చేసుకుని ఈ ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మోషబ ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడ ప్రేమ గల మా కంటండి కృపగల దేవ, మీ ప్రేమకే వేరేది వందన స్థుతులు స్వరించుకోండి తండ్రి. ఈ వందకాల సమయం తండ్రి మీ లేఖనాలు చదువుకున్న భాగ్యాన్ని ఇచ్చేది మీకు ఎంత వందండి. ఈ వేగి సమయం లేపుతండి మా పని వాటిలో మేము ఉండి మీ పాసగా కూడుకున్న భాగ్యాన్ని ఇచ్చేది మీకు ఎంత ఉన్నదండి. ఏంటంటే కొడుతుంది వాక్యం చనుకోండి వెన్నబడి వాక్యం 60 30 100 పంచుల చూడండి వింటున్న మాకు చెప్పబోతున్న మీ దోశలకు సమృద్ధి ఏంటండి. ఇటు కదండి ఇంకా అనారోగ్యంగా రోగులు తిన్నాడు అలా ముట్టుకు హత్తపడదండి. ఏమంటే 3 రోజులు దిగ్విజయంగా సండే టు సండే ముగించుకోవద్దండి. ఇవాళ సాయంత్రకాల సమయంలో మీ మళ్ళా సండే టు సండే 4వ రోజు కూడా మీ నామానికి మహిమకరంగా మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించమని నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన విక్రయాలు వేడుకోవడం మా పరమ తండ్రి. ఆమేన్. జయగడి ప్రార్థన. ప్రార్థన పత్రిక గడమైన శాశ్వత కంతని వాక్య చదువుకున్నదండి. ఆ వాక్యాన్ని రాత్రి నుంచి అంతవరకు ఇక్కడ ఇప్పుడు వాక్య చదువుతుండే కదండి. ఆ సందర్భంలో ఉత్తరకెళ్ళి నేర్చుకునేలా చేయండి. రోమ పత్రిక చదువుతున్న కదండి. 4వ చదువుతున్న కదండి. మీద సత్య సామ్రాజ్యం రోటరీ కదండి. ఆ వాక్య చదువుతుండే కదండి. ఆ సందర్భంలో ఉత్తరకెళ్ళి నేర్చుకునేలా చేయ రోటరీ కదండి. వేగాలు వేసే పాసాల కొడుకులా చేయండి కంత రోటరీ కదండి. వినాయకుడు బాగా ఇచ్చిన కంత రోటరీ కదండి. ఇంకా చండోరుకులు అంటున్నాను వేసుకేసిన తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయా ఈ ఉదయకాల సమయంలో కుటుంబ ప్రార్థనలో మీ సన్నిధి భాగ్యాన్ని, మీ సన్నిధి కాంతులను ప్రభా, మరి రోమపత్రిక 4వ అధ్యాయం ద్వారా మీరు మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఇప్పుడు నాయన 4వ అధ్యాయం ద్వారాగా నాయన బైబిల్ పఠనంగా వాటిని లేఖన భాగాలుగా చదవడానికి నేర్చుకోవడానికి సిద్ధపడుతుండగా మీ యొక్క ఆత్మను మాకు సహాయంగా దయచేయండి తండ్రి. అలాగే లేఖనాల్లో వ్రాయబడిన ప్రతి మాట వెనకాలనైనా మీ యొక్క చిత్తాన్ని మేము పరిపూర్ణంగా సంపూర్ణంగా గ్రహించుకోగలటకు సహాయాలు తెచ్చామని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా, ఇంతవరకు ప్రార్థించినటువంటి నీ ఇద్దరు బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. ప్రార్థన పట్ల మరింత ఆసక్తిని పట్టుదలను వారికి అనుగ్రహించండి తండ్రి. అయా ఈ యొక్క సమయంలో తండ్రి, మరి ఉదయకాల సమయంలో నాయన మరి మా యొక్క స్థానిక సంఘాలని జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘాలను మీరు దర్శించమని, దీవించమని, ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభా. 2 సంఘాల సమక్షంలో కలయికలో సండే టు సండే బహిరంగ సభలు తండ్రి 3 రోజులు పూర్తి చేసుకుని ప్రభా. 4వ రోజులకు నడిపిస్తున్నందుకే కృతజ్ఞతలు తండ్రి. నాయన మరి మహాసభల కొరకు నాయన వ్యయ ప్రయాసాలు పడి తండ్రి, రాత్రి అనక పగలనక నాయన నెలల తరబడి తండ్రి కష్టపడిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి ఒక్కరికి ఆయు ఆరోగ్యాలు తండ్రి, వారి చేతి పనులను మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే నాయన మరి దైవ సేవకులు బిఎల్ రాజు గారు ఎంతో వ్యయ ప్రయాసాలతో ప్రభా ఆ కార్యాలని తండ్రి భారంతో నాయన బాధ్యతతో ముందు కొనసాగిస్తూ ప్రభా అనేకులను నాయన మరి మీలోనికి నడిపిస్తున్న విధానాన్ని బట్టి మనసారా మిమ్మల్ని స్తుతిస్తూ మహింపరుస్తూ తండ్రి, మరి నేటి దినానికి కావలసిన తండ్రి నాయన చక్కటి సహాయాన్ని మీరు మాకు అనుగ్రహించమని వేడుకుంటూ తండ్రి, ఉదయకాల సమయంలో జరుగుతున్న యొక్క పరిచర్య తండ్రి మీకు మహిమకరంగా, మాకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని, నడిపించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. రైట్, మంచిది నాయన. మరి యొక్క సమయంలో రోమపత్రిక 4వ అధ్యాయాన్ని బైబిల్ పఠనంగా లేఖన భాగాలు చదువుకుందాం. ఆయన రోమపత్రిక 4వ అధ్యాయం మొదటి రోజు నుంచి చదువుకున్నాం. కాబట్టి శరీర విషయమై మన మూల పురుషుడగు అబ్రహామునకు ఏమి దొరికినని అందుము. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్పు తీర్చిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును, కానీ దేవుని ఎదుట కలగదు.
కలగదు. లేఖనం ఏమి చెప్పుచున్నది? లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును. అది అతని నీతిగా ఎంచబడెను. పని చేయువానికి పని చేయని వానికి జీతము రుణమే గాని జీతం రుణమే గాని దానమని ఎంచబడదు. దానమని ఎంచబడదు. పని చేయక పని చేయక భక్తిహీనుని భక్తిహీనుని నీతిమంతునుగా నీతిమంతులుగా తీర్పు తీర్చువాని యందు తీర్పు తీర్చిన వాని యందు విశ్వాసముంచువానికి విశ్వాసం ఉంచువాడికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. వాడి విశ్వాసం నీతిగా ఎంచబడుచున్నది. ఆ ప్రకారమే ఆ ప్రకారమే క్రియలు లేకుండా క్రియలు లేకుండా దేవుడు ఎవడిని దేవుడు ఎవడని నీతిమంతుడిగా ఎంచునో నీతిమంతులుగా ఎంచునో ఆ మనుష్యుడు ఆ మనుషుడు ధన్యుడని ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. దావీదు కూడా చెప్తున్నాడు. ఏలయనగా ఏలయనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడును, తన అతిక్రమం పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయచిత్తము నొందినవాడును తన పాపమును ప్రాయచిత్తు పొందినవాడును ధన్యుడు. ధన్యుడు. ప్రభువు చేత నిర్దోషి అని ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. ఎంచబడినవాడు ధన్యుడు. ఈ ధన్యవచనము ఈ ధన్యవచనము సున్నతి గలవారిని గూర్చి చెప్పబడినదా, సున్నతి గలవారి గురించి చెప్పబడినదా, సున్నతి లేని వారిని గూర్చి చెప్పబడినదా? సున్నతి లేని వారి గురించి చెప్పబడినదా? అబ్రహాము యొక్క విశ్వాసము అబ్రహాము యొక్క విశ్వాసము ఆ అబ్రహాము విశ్వాసం అబ్రహాము విశ్వాసం అతనికి అబ్రహాము విశ్వాసం అతనికి నీతి అని ఎంచబడిను. నీతి అని ఎంచబడును. ఎంచబడును చున్నాము కదా, ఎంచబడుచున్నాము కదా, మంచిది. మంచిది. అది ఏ స్థితి యందు ఎంచబడిను? అదే స్థితి అని ఎంచబడును. సున్నతి కలిగి ఉన్నప్పుడా, సున్నతి కలిగినప్పుడా, సున్నతి లేనప్పుడా? సున్నతి లేనప్పుడా, సున్నతి కలిగి ఉన్నప్పుడు కాదు, సున్నతి కలిగినప్పుడు కాదు, సున్నతి లేనప్పుడే. సున్నతి లేనప్పుడే. మరియు సున్నతి లేని వారైనను మరియు సున్నతి లేని వారును నమ్మిన వారందరికీ నమ్మిన వారందరికీ అతడు తండ్రి అగుటకు అతడు తండ్రి అవుటకు వారికి వారికి నీతి ఆరోపించుటకై నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందకమునుపు అతడు సున్నతి పొందకమునుపు తనకు కలిగిన విశ్వాసం వలనైన తనకు కలిగిన విశ్వాసమైన నీతికి ముద్రగా నీతికి ముద్రగా సున్నతి అను గురుతు పొందెను. సున్నతి అని గుర్తు పొందెను. మరియు మరియు సున్నతి గలవారికిని సున్నతి గలవారికి తండ్రి అగుటకు తండ్రి అవుటకు అనగా అనగా సున్నతి మాత్రం పొందినవారు గాక సున్నతి వారు పొందినవారు కాక మన తండ్రి అయిన మన తండ్రి అయిన అబ్రహాము అబ్రహాము సున్నతి పొందక మునుపు సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసము యొక్క ఆయనకు కలిగిన విశ్వాసం యొక్క అడుగుజాడలను బట్టి అడుగులను బట్టి నడుచుకుని వారికి నడుచుకున్న వారికి తండ్రి అగుటకు తండ్రి అవుటకు అతడు గురుతు పొందెను. అతడు గుర్తు పొందెను. అతడు లోకమునకు వారసుడు గనక అతడు లోకమునకు వారసుడుగా వాగ్దానము వాగ్దానము అబ్రహాముకైనను అబ్రహాముకైనను అతని సంతానమునకైనను అతని సంతానముకైనను ధర్మశాస్త్ర మూలముగా కలగలేదు గాని ధర్మశాస్త్రం మూలంగా కలగలేదు గాని విశ్వాసం వలనైన విశ్వాసం వలనైన నీతి మూలముగానే కలిగిను. నీతి మూలంగానే కలిగను. ధర్మశాస్త్ర సంబంధులు ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎడల వారసులైన ఎడల విశ్వాసము వ్యర్థమగును, విశ్వాసం వ్యర్థమగును, వాగ్దానము నిరర్ధకమగును. వాగ్దానం నివర్ధమగును. ఏలయనగా ఏలయనగా ధర్మశాస్త్రము ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును. ఉగ్రతను పుట్టించును. ధర్మశాస్త్రము లేని ఎడల ధర్మశాస్త్రం లేని ఎడల అతిక్రమమును లేకపోవును. అతిక్రమణము లేకపోయెను. ఈ హేతువు చేతను ఈ హేతువు చేతను ఆ వాగ్దానము ఆ వాగ్దానము యావత్ సంతతికి యావత్ సంతతికి అనగా అనగా ధర్మశాస్త్రము గలవారికి మాత్రము కాక ధర్మశాస్త్రం కలవాలి కాక అబ్రహాముకున్నట్టి అబ్రహాముకున్నట్టి విశ్వాసము గలవారికి కూడా విశ్వాసం గలవారు కూడా దృఢపరచవలెనని దృఢపరచవలనని కృప అనుసరించినదై ఉపానుసరించినదై ఉండునట్లు ఉండినట్లు అది విశ్వాసమూలమైన దాయను. అది విశ్వాసమూలమైన ఆయను. తాను విశ్వసించిన దేవుని ఎదుట తాను విశ్వసించింది ఏమిట అనగా అనగా మృతులను సజీవులుగా చేయవాడును, మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా ఉన్నట్టుగానే పిలుచువాడు దేవుని ఎదుట దేవుని ఎదుట అతడు మనందరికీ అది మనందరికీ
వారికి తండ్రి అయి ఉన్నాడు. తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని నిన్ను అనేక జనములుగా తీర్చి అని వ్రాయబడి ఉన్నది. అని రాయబడి ఉన్నది. నీ సంతానము ఎలాగు ఉండునని నీ సంతానం ఎలాగునని చెప్పిన దానిని బట్టి చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తన అనేక జనములకు తండ్రి అగునట్లు తండ్రి అయినట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. అది నిరీక్షణ కలిగిన మెను. మరియు అతడు మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక విశ్వాసులందు బలహీనుడు కాక రమారమి రమారమి 100 వయసు గలవాడై ఉండి 100 వయసు గలవాడండి. అప్పటికి తన శరీరము అప్పటికి అతని శరీరము మృతతుల్యమైనట్టు మృతతుల్యమైనట్లు సారా గర్భమును సారా గర్భమును మృతతుల్యమైనట్టును మృతతుల్యమైనట్లును ఆలోచించెను. ఆలోచించెను. కాని గాని అవిశ్వాసం వలన అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును దేవుని వాగ్దానమును సందేహింపక సందేహింపగా దేవుని మహిమపరచి దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు నెరవేర్చుటకు సమర్థుడని సమర్థుడని రూఢిగా విశ్వాసం వలన రూఢిగా విశ్వాసం వలన బలము పొందెను. బలము పొందెను. అందుచేత అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. అది అతనికి నీతిగా ఎంచబడెను. అది అతనికి అది అతనికి నీతిగా ఎంచబడెను. నీతిగా ఎంచబడెను. అందుచేత అది అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. అతని నీతిగా ఎంచబడెను. అది అతనికి అది అతనికి ఎంచబడినని ఎంచబడినని అతని నిమిత్తం మాత్రమే కాదు గాని అతని నిమిత్తమే కాదు గాని మన ప్రభు అయిన యేసునకును మన ప్రభువు అయిన యేసునకును మృతులలో నుండి లేపును వాని యందు మృతులలో లేపిన వాడి యందు విశ్వాసముంచిన మనకును విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడినని ఎంచబడినని మన నిమిత్తము కూడా వ్రాయబడిను. మన నిమిత్తం కూడా రాయబడిన ఆయన మన అపరాధముల నిమిత్తమై ఆయన మన అపరాధం నిమిత్తమై అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై మన నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. లేపబడిను. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని నేడు మన వినికిడిలో 30 100 60 ఫలింపజేయను గాక. ఆమెన్. రైట్, మంచిది నాయన. మరి యొక్క ఉదయకాల సమయంలో కుటుంబ ప్రార్థనలో ఆయన సన్నిధి భాగ్యాన్ని ఆయన సన్నిధి కాంతులను దేవత దేవుడు మరి మనకి ప్రసాదించి అనుగ్రహించి ఆయన చిత్తాన్ని మనకి తెలియజేస్తున్న విధానాన్ని బట్టి దేవదేవునికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రియులారా, మరి యొక్క సమయంలో రోమపత్రిక 4వ అధ్యాయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు పౌలు గారు ఇంతవరకు కూడా యూదులకి అన్ని జనులకి మధ్య ఉన్నటువంటి తారతమ్యాలను చూపిస్తూ యూదులైనటువంటి వారు అన్ని జనుల్ని ఎలా స్వీకరించాలో, ఎలా వారికి తీర్పు తీర్చి దేవుని నుంచి వారు దూరం అయిపోతున్నారో, దేవోక్తులు మొదట యూదులకి ఇవ్వబడ్డాయి, తదుపరి దేవుడు అందరికీ కూడా వాటిని ఇవ్వాలి, అందరిని కూడా కాపాడుకోవాలి, రక్షించుకోవాలని పౌలు గారు 1, 2, 3 అధ్యాయాలను ద్వారాగా తెలియజేసుకుంటూ వస్తూ నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడని చెబుతూ పౌలు గారు ఇప్పుడు 4వ అధ్యాయం దగ్గరికి రాబోయేసరికి ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి మూలాలని ఎత్తి చూపించి వారి విశ్వాసాలను బలపరుస్తున్నాడు పౌలు గారు. ఎదరికేసుకున్నాను రోమా సంఘంలో ఉన్నటువంటి వారి విశ్వాసాలని పౌలు గారు ఏం చేస్తున్నారు మోషబాబు? వారి విశ్వాసాలని పురుకొల్పుతున్నాడు అనమాట, వారి విశ్వాసాలను బలపరుస్తున్నాడు అనమాట. ఇప్పుడు మూలాలు అనగా అబ్రహాం అనగానే ఆయన అందరికీ తెలుసు కదా, అబ్రహాం అనగానే అందరికీ తెలుసు ఆయన. యూదులకి అబ్రహాం గారు అని అంటే బాగా తెలుసు అనమాట. అందుకనే యేసుక్రీస్తుల వారు అబ్రహాం గారి విషయంలో మాట్లాడుతున్నప్పుడు మేము అబ్రహాము సంతానం అన్నాడు ఆయన. ఎవరో అక్కడ ఉన్నటువంటి యూదులందరూ కూడా మేము అబ్రహాము సంతానము అని అన్నాడు. యోహాన్ గారు కూడా బాప్తిస్మం ఇస్తూ ఏమన్నాడు? అబ్రహాము సంతానమా, సర్ప సంతానమా, మీరు అబ్రహాము సంతానము కాదని ఆయన కూడా కోపడ్డాడు. అంటే యూదులకి ఏంటంటే మేము అబ్రహాము సంతానము, మేము ఎవరికి దాసులుగా ఉండం, మేము స్వతంత్రులు అంటున్నారు వాళ్ళందరూ కూడా. ఇప్పుడు అలాంటి వారిని అందరినీ పౌలు గారు ఒక తాటి మీదకి తీసుకుని రావడానికి ఇటు అన్ని జనులను, యూదులను, ఇశ్రాయేలును, అన్ని జనులకి దేవుని వాక్యాన్ని వివరిస్తూ చెబుతూ అంటున్నాడు. ఇప్పుడు అబ్రహాము గారు ఉన్నారు కదా, అబ్రహాము గారు అనగానే అందరికీ అలాంటి సుపరిచితుడైనటువంటి మనుషుడు అనమాట. యూదులందరికీ కూడా అబ్రహాము గారు అనగానే పెద్ద పేరు.
అబ్రహాం గారు అంటే ఏంటి నాయన? పెద్ద పేరు. అలాగే ఇప్పుడు అబ్రహాం గారి సందర్భాలను ఎత్తి అక్కడ ఈ అధ్యాయం ద్వారా ఏం చెబుతున్నాడు అని అంటే యేసుక్రీస్తుల వారిని పరిచయం చేస్తున్నాడు. ఎవరిని పరిచయం చేస్తున్నాడు మోషే బాబు? యేసుక్రీస్తు. అబ్రహాము నుంచి యేసుక్రీస్తుల వారు ఎలా వచ్చాడో ఆయన అలా రావడానికి దేవుని సంకల్పం ఏమై ఉన్నదో చెబుతున్నాడు. అలా తీయకూడదు అసలండి ఏమా. ఇప్పుడు పాఠం పోతుంది అనమాట మీరు అలా ఎగిలి చేష్టలు ఏమైనా చేస్తేనే. ఇప్పుడు యేసుక్రీస్తుల వారిని చూపించడానికి తండ్రి అయినటువంటి దేవుడు ఎవరిని చూపిస్తున్నాడు? అబ్రహాము గారి దగ్గర నుంచి పరిచయం చేసుకుంటూ వస్తున్నాడు. అంటే దేవుని సంకల్పం ఎలా ఉందని అంటే నేరుగా క్రీస్తు ప్రభుల వారిని చూపించట్లేదన్న. క్రీస్తు ప్రభులు అనేటువంటి రక్షకుడు, లోకరక్షకుడు రావడానికి ముందు జరిగినటువంటి చరిత్రను అంతటిని కూడా చెబుతున్నాడు. అబ్రహాము గారిని ధర్మశాస్త్ర ప్రకారంగా ఏమనుకుంటున్నారని అంటే అబ్రహాము ధర్మశాస్త్రాన్ని కలిగి ఉన్నాడు కనుకనే అతడు దేవుని కుమారుడు అని అనుకుంటున్నారు వీళ్ళు. అబ్రహాము గారికి ఏం కలిగింది నాయన? ధర్మశాస్త్రం ఉంది కనుకనే అతడు మంచి కార్యాలు చేశాడు కనుకనే, క్రియలు చేశాడు కనుకనే అతడు దేవుని నీతిమంతుడు అని మనం అనుకుంటున్నాం కదా. దేవుడు ఏ మనుషుని క్రియల వలన నీతిమంతుడిగా ఎంచడట. ఏం చేయడట మోషే బాబు? ఏ మనుషుని నీతిమంతుడిగా ఎంచడు. ఎలాగా? క్రియలు చేస్తే నీతిమంతుడిగా ఎంచడు. మరి ఎలా ఎంచుతాడని అంటే విశ్వాసం ఉంచడం వలనే నీతిమంతుడిగా ఎంచుతాడని వాక్యం సెలవిస్తుంది. అబ్రహాం వీళ్ళ విషయం ఏంటంటే వీళ్ళ సున్నతి పొందితే ఇంకా మేము దేవుని సంబంధం, దేవునికి ప్రజలం అని అనుకుంటున్నారు యూదులందరూ కూడా. ఇప్పుడు ఆ దాంట్లో నుంచి, ఆ వాదనలో నుంచి బయటకు తీసుకురావడానికే అబ్రహాము గారు సున్నతి పొందక మునిపే దేవుని పట్ల నమ్మకం ఉంచాడు. వీరు కూడా భయభక్తులే నమ్మకం అనమాట. నమ్మకం ఉంచినటువంటి తర్వాత అతడు క్రియలు చేయలేదు. సున్నతి పొందిన తర్వాత చేసినటువంటి క్రియల మూలంగా కాక సున్నతి పొందకముందు ఏమని చేశాడంటే అబ్రహాము దేవుడు అని నమ్మాడు. ఆయన నమ్మడం అంటే ఏంటి? విశ్వాసం అని అన్నమాట. నమ్మకం దేనికి సంబంధించింది మోషే బాబు? విశ్వాసానికి సంబంధించినది. ఈ విషయాన్ని చూపిస్తూ పౌలు గారు ఏమంటున్నాడంటే అబ్రహాము గారి దగ్గర నుంచి యేసుక్రీస్తుల వారిని పరిచయం చేస్తున్నాడు అనమాట. అబ్రహాము దేవుని దృష్టిలో ఎలా ఉన్నాడంటే సున్నతి పొందకముందే నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. ఈ నీతిమంతుతనం ఆయనకి ఎలా వచ్చింది? నమ్మడు. ఎవరిని? దేవుని నమ్మాడు కనుకనే అతనికి అది నీతిగా ఎంచబడింది. నమ్మకం మొదట విశ్వాసం తర్వాతే సున్నతి పొందాడు. ఆయన సున్నతి పొందిన తర్వాత క్రియలు చేశాడు. ఆ క్రియలను దేవుడు పరిగణలోనికి తీసుకోలేదు. సున్నతి పొందకముందు దేవుని నమ్మాడు గనక, విశ్వాసం ఉంచాడు గనక దానిని బట్టి అబ్రహామును ముందుకు నడిపించాడని వాక్యం సెలవిస్తుంది. మన వాళ్ళు ఏంటంటే మాకు ధర్మశాస్త్రం ఉంది, దేవోక్తులు మా దగ్గరే ఉన్నాయి, మేము సున్నతి పొందాము, మేమే దేవుని ప్రజలము, మేమే దేవుని ప్రజానికము అని అనుకుంటున్నారు. యూదులందరూ కూడా రెండో వాళ్ళని రానివ్వడం లేదు. అసలు దేవుని చిత్తం ఎలాగుందో తెలుసానైనా అబ్రహాము క్రియలు చేయకమునిపే దేవుడు ఆయన్ని ఏర్పాటు చేసుకున్నాడు అని అబ్రహామును పరిచయం చేసుకుంటూ 4వ అధ్యాయం మొదట్లో మరలా దావీదు గారిని కూడా పరిచయం చేస్తున్నాడు. ఎవరిని? దావీదు గారు కూడా అంటే ఇశ్రాయేలుకి, యూదులకి అందరికీ సుపరిచితుడైనటువంటి వ్యక్తి అనమాట. ఎవరు? దావీదు గారు. వీళ్ళందరూ మూలాల్లో ఉన్నటువంటి మహనీయులు అనమాట. వీళ్ళందరూ కూడా ఎవరమ్మ? వీళ్ళు మూలాల్లో ఉన్నటువంటి మహనీయులు. ఆ మహనీయుల ద్వారాగా దేవుడు తన చిత్తాన్ని ఎలా నెరవేర్చుకున్నాడో పౌలు గారు వీళ్ళందరికీ కళ్ళకి కట్టినట్లుగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అబ్రహాము గారు అనగానే, దావీదు గారు అనగానే వీళ్ళ దగ్గర నుంచే దేవుడు తన చిత్తాన్ని ఎలా నెరవేర్చుకున్నాడంటే క్రియలు చేయకముందే ఆయన తన చిత్తాన్ని నెరవేర్చుకున్నాడు అని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు క్రియలు చేయకముందు దేవుడు ఎలా అబ్రహాము గారిని నీతిమంతుడిగా ఎంచాడో ఒకసారి మనం ఆదికాండము 15వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం మోషే బాబు. ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనాన్ని చదువు ఒకసారి. అంటే మనకి దేవుడు తన చిత్తాన్ని అబ్రహాము గారి జీవితంలో ఎప్పుడు నెరవేర్చాడో మనం చూడగలిగితే ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనం ఏముంది అక్కడ? నువ్వు చదివేచ్చి ఈజీగానే. అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఎప్పుడు నీతిగా ఎంచబడింది? దేవుణ్ణి నమ్మినటువంటి తర్వాత. మరి ఈయన సున్నతి ఎప్పుడు పొందాడు? సున్నతి ఎప్పుడు పొందాడంటే 17వ అధ్యాయం సుమారు ఒక 14 సంవత్సరాల తర్వాత సున్నతి పొందాడు.
14 సంవత్సరాల తర్వాత పొందిన సున్నతిని బట్టి ఆయన కార్యాలు చేశాడు. ఆ కార్యాలను బట్టి దేవుడు తన కుమారుడిగా స్వీకరించలేదు. అంతకు ముందుగానే దేవుడు తనకి విశ్వాసం ద్వారాగా అబ్రహాము గారిని కుమారుడిగా దేవుడు అంగీకరించాడు, తన సేవకుడిగా అంగీకరించాడు. దీనిని బట్టి అబ్రహామును ఒకసారి పిలిచాడు అంతే దేవుడు. ఏంటి ప్రభు అన్నాడు అంతే, నీవు నీ దేశం నుంచి నీ బంధువుల నుంచి విడిచిపెట్టి వచ్చేసి నా దగ్గరికి వచ్చేసి అన్నాడు. అలా వచ్చేసినప్పుడే దేవుడు అలా వెళ్ళిపోయినప్పుడే అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. కనుక ఇప్పుడు అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు కనుక క్రియల మూలంగా కాదు, నమ్మకాన్ని బట్టి దేవుడు అబ్రహాముని స్వీకరించాడు. ఎలాగా? విశ్వాసమును బట్టి. అందుకని అబ్రహాము గురించి మనం ఏమని మాట్లాడుకుంటాం? విశ్వాసులకు పితామహుడు, విశ్వాసులకు తండ్రి. అంటే క్రియలు లేనప్పుడే నమ్మకం ద్వారాగా దేవుణ్ణి మనసును గెలుచుకున్నటువంటి గొప్ప వ్యక్తి అబ్రహాము అని అబ్రహామును పరిచయం చేసుకుంటూ వస్తూ ఇప్పుడు ఈయన గురించి కూడా చెప్తున్నారు అనమాట. ఎవరి గురించి? దావీదు గారి గురించి కూడా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దావీదు గారి గురించి ఏమని మాట్లాడుతున్నాడు? ఇప్పుడు 4వ అధ్యాయం చదుదాం ఒకసారి. 4వ అధ్యాయము 7వ వచనం 6వ వచనం చదుదాం చూడండి. ఆ ప్రకారము క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడట. ఎలాగా చూడాలి ఇప్పుడు మోషేబాబు? ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవడిని నీతిమంతుడుగా ఎంచుతాడు. దేవునికి క్రియలతో సంబంధము లేదు. మీ క్రియలు మురుకు గుడ్డల వలె ఉన్నవన్నాడు. క్రియలను బట్టి కాదు, కృపను బట్టి దేవుడు మనల్ని పిలుచుకుంటున్నాడు. కృపను బట్టి ఆయన మనల్ని తన చిత్తాల్లో నెరవేర్చుకుంటున్నారు, కృపను బట్టి అని చెప్పడానికి. వీళ్ళందరూ ఏంటంటే యూదులు, మేము సున్నతి ఆచారం, మేము అబ్రహాము పిల్లలము అని చెప్పుకుని అబ్రహాము పిల్లలకు తగినట్టుగా బ్రతకట్లేదు వీళ్ళు. అందుకనే వీళ్ళని ఖండిస్తూ అన్యజనులను ఆహ్వానిస్తూ దేవుని చిత్తాన్ని పౌలు గారు వాళ్ళకి చక్కగా ప్రకటిస్తున్నాడు అనమాట. ఏమండి, ఎంత సులువుగా బోధిస్తున్నాడు అనమాట. ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్తున్నాడు అంటున్నాడు. ఇప్పుడు అబ్రహాం గారితో ఎవరిని కంపేర్ చేస్తున్నాడు? ఇప్పుడు దావీదు గారిని. బైబిల్ గ్రంథం కూడా మనకు పరిచయం చేస్తే ఏమని చెప్పింది? అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. చూసారా? అంటే యేసుక్రీస్తుల వారిని పరిచయం చేయడానికి మత్తయ్య గారు ఎవరిని వాడుకున్నాడో, మత్తయ్య గారు ఎవరిని చూపిస్తున్నాడో, మత్తయ్య గారు ఎవరి గురించి చెబుతున్నాడో? అబ్రహాము అందరికీ తెలుసు. దావీదు గారు అయ్య బాబు అందరికీ తెలుసు. మూలాల్లో ఉన్న మహనీయులు వాళ్ళందరూ కూడా వాళ్ళ గురించి ఎత్తి మాట్లాడుతూ యేసుక్రీస్తుల వారిని పరిచయం చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు లేఖనం ఏమి చెబుతున్నది? క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడిగా ఎంచుతాడో ఆ మనుషుడు ధన్యుడని దావీదు గారు కూడా చెప్తున్నారట. చూద్దామన్నమాట. 6వ వచనంలోనే దావీదు కూడా చెబుతున్నాడు. ఏలయనగా 7వ వచనం కింద మాట చూడండి. ఏలయనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడు, తన పాపములకు ప్రాయచిత్తం నొందినవాడును ధన్యుడు, ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. ఇవన్నీ పక్కన పెట్టేశారు వీళ్ళు. మేము దేవుని పిల్లలం, ధర్మశాస్త్రాన్ని మేము కలిగి ఉన్నాం, మేము యూదులం అంతే అంటున్నారు అంతే. ఇక అతిక్రమాలను కానీ పాపాలను కానీ వీటిని చేసుకుంటూ వెళ్ళిపోతూ దేవుని పిల్లలు ఎలాగవుతారు? అవరు అని వీళ్ళకి పౌలు గారు చెబుతూ అబ్రహాము గారిని దావీదు గారిని చూపించుకుంటూ వస్తూ వారి విశ్వాసాన్ని చూపిస్తున్నాడు, వారి క్రియలను చూపించట్లేదు. వారి విశ్వాసం ఏంటి? మృతులను వెరీ గుడ్ మోషేబాబు నమ్మకం ఉందన్నమాట. ఇప్పుడు వీళ్ళన్నీ క్రియలు చేయకుండానే ఒక మంచి నమ్మకం దేవుడు అని వీళ్ళు నమ్మారు. ఆ నమ్మిన దాన్ని అబ్రహాములో చూపిస్తున్నాడు పౌలు గారు, దావీదు గారిలో చూపిస్తున్నాడు. ఏమని చెప్పినాడు చూడండి, ఎంత మంచి మాట. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. అది ప్రభు దృష్టికి ఇప్పుడు అబ్రహాం ఎలా ఉన్నాడో నిర్దోషిగా ఉన్నాడు, దావీదు గారు ఎలా ఉన్నారో నిర్దోషిగా ఉన్నాడు అని అబ్రహాం గారు వీళ్ళిద్దరిని చూపిస్తున్నాడు. ఎక్కడ రాయబడినటువంటి సందర్భాన్ని చూపిస్తున్నాడో ఒకసారి కీర్తన గ్రంథం దగ్గరికి వెళ్దాం. ఎక్కడ కీర్తన గ్రంథంలో రాయబడినటువంటి మాటని పౌలు గారు ఉదహరిస్తూ చూపిస్తూ మాట్లాడుతూ ఏమంటున్నారో చూద్దాం. ఒకసారి కీర్తన గ్రంథము 32వ అధ్యాయం చూద్దాం. ఒకసారి కీర్తన గ్రంథము 32వ అధ్యాయము 1 ఇలాగిచ్చానని నేను చదువుతాను. కీర్తన గ్రంథము 32వ అధ్యాయం. నువ్వు 85:2 తీయజేయగడు. 85 అధ్యాయం 2 వచనం మోషేబాబు చదివి తీసి నేను చూస్తాను. ఇక్కడ చూడండి, మనం ఇందాక అది పౌలు గారు ఎక్కడ రాయబడినటువంటి మాటను చూపిస్తున్నాడో కీర్తనల గ్రంథం 32వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట. తన అతిక్రమములకు పరిహారము నొందిన వాడును
ఏమంటే తన పాపమునకు ప్రాయశ్చిత్వం నొందినవాడును ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఏమండి ఇంకేమన్నాడు చూడండి 5వ వచనం, నా దోషమును నేను కప్పుకొనక, ఏమన్నాడు చూడండి ఈయన ఏమంటున్నాడు, నా దోషమును నేను కప్పుకొనక నీ ఎదుట పాపమును ఒప్పుకుంటుని. నా దోషాన్ని నేను కప్పుకొనక నీ ఎదుట నా పాపాన్ని ఒప్పుకుంటుని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందునని నేను అనుకుంటుని. నీవు నా దోషములను పరిహరించి ఉన్నావు. మనిషి తనలో ఉన్నటువంటి పాపాలని అపరాధాలని కడుక్కోవాలి. అప్పుడు దేవుడు ఆ వ్యక్తిని ఏం చేస్తాడో నీతిమంతుడిగా ఎంచుతాడు. క్రియలను బట్టి ఎంచడో. నువ్వేమో మనసులోనేమో ఇన్ని కల్మషాలని, ఇన్ని దుర్గుణాలని, ఇన్ని చెడు గుణాలని పెట్టుకుని మనం ఎన్ని బయట పవిత్రాల కార్యాలు చేసినా ఆ కార్యాలను బట్టి దేవుడు నీతిమంతుడని రాసేస్తే ఎంతమంది వచ్చేస్తారు. ఇప్పుడు ఎంతమంది వస్తారు. అలా వద్దంటున్నాడు దేవుడు. దేవునికి మనం నీతిమంతులుగా ఎంచాలంటే మొట్టమొదటిగా దేవుని పట్ల మనం నమ్మకం ఉంచాలి. ఏంటి? నా పాపాలని, నా అపరాధాలని, నా అతిక్రమాలని, నా కల్మషాన్ని అంతటిని నా తండ్రి, నా దేవుడు తీసేస్తాడనేటువంటి నమ్మకంతో నువ్వు దేవుణ్ణి అంగీకరించాలి, స్వీకరించాలని చెబుతున్నాడు అనమాట. ఎవరో? దావీదు గారు. చూడండి, అబ్రహాము గారు ఎక్కడ 15 అధ్యాయము, ఏమిటి దావీదు గారిది ఎక్కడ కీర్తన గ్రంథం 32 మనం 32 అధ్యాయము. కనుక ఈ సందర్భాలన్నీ లేవనెత్తి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి రోమాలో ఉన్నటువంటి వారిని, అన్ని జనులని, యూదులని పౌలు గారు మాట్లాడుతూ హెచ్చరిస్తూ మాట్లాడుతున్నటువంటి మాట. 82 అధ్యాయం ఎన్నో వచనం అనుకున్నాం మనము? ఏమా? రెండవ వచనం. ఎంతకాలం మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు, ఎంతకాలం భక్తిహీనుల ఎడల పక్షపాతం చూపుదురు. ఎంతకాలము మీరు అన్యాయంగా ప్రవర్తిస్తారో, అన్యాయము అక్రమాలతో ఉంటే దేవుడు నువ్వు ఎన్ని కార్యాలు చేసినా, ఎన్ని క్రియలు చేసినా దానిని పరిగణలోనికి తీసుకోనని వాక్యము సెలవిస్తుంది. కనుక అబ్రహాము గారు కానివ్వండి, దావీదు గారు కానివ్వండి, వీళ్ళందరూ ఎలా నీతిమంతులుగా ఎంచబడ్డారో నమ్మకాన్ని బట్టి, అనగా విశ్వాసాన్ని బట్టి వారు నీతిమంతులుగా తీర్చబడ్డారు. అంతేగాని క్రియల వలన నీతిమంతులుగా వారు తీర్చబడలేదని పౌలు గారు వీళ్ళందరికీ వాక్యాన్ని వివరిస్తూ అబ్రహాము గారి దగ్గర నుంచి, దావీదు గారి దగ్గర నుంచి ఎత్తుకుంటూ మాట్లాడు వస్తున్నారు. ఎందుకు వాళ్ళు ఏమి నమ్మరు? మృతులను సజీవులుగా చేస్తాడు అన్నటువంటి నమ్మకంతో వారు దేవుణ్ణి అనుసరించారు, వెంబడించారు. మీరు కూడా ఎలా వెంబడించాలి? మేము యూదులం కదా, దేవుడు మాకు బాగా తెలుసు అంటే దేవుడు మిమ్మల్ని అంగీకరించడు. యూదులైతే, దేవుని పిల్లలైతే ధర్మశాస్త్రానుసారంగా నడవాలి. ధర్మశాస్త్రం ఏమని చెప్తుంది? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని చెప్తుంది. ఇప్పుడు ధర్మశాస్త్రం నుంచి ఇప్పుడు ఎక్కడికి రావాలని మనుషులందరినీ కోరుకుంటున్నాడు పౌలు గారు? క్రీస్తులోనికి రావాలి. అందుకనే వీళ్ళందరి నమ్మకాలు, అబ్రహాము గారి నమ్మకము, దావీదు గారి నమ్మకం ఏమై ఉన్నదో ఒకసారి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. అంటే వీళ్ళందరూ ఏమని నమ్మరు? మన పూర్వీకులు, మన పితరుల దగ్గర నుంచి కూడా అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడునని చెప్పినటువంటి వీళ్ళందరూ కూడా ఇచ్చే స్టేట్మెంట్ ఏంటి? 7వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. 7వ అధ్యాయము 11వ అధ్యాయం 17, 11వ అధ్యాయం 11వ అధ్యాయంలో 17వ వచనం చదువుదాం. 11వ అధ్యాయము 17వ వచనం నుంచి చదువు. ఏమని రాయబడింది? అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించును. ఎవడు ఆ వాగ్దాన ఫలమును సంతోషంతో అంగీకరించును, ఇస్సాకు వలనైనదే నీ సంతానము అనబడును. కనుక వీళ్ళందరూ కూడా ఏం చేశారు? విశ్వాసం ద్వారాగానే ఏం చేశారనంటే దేవుడు మమ్మల్ని లేపుతాడు. ఎలా లేపుతాడు? అబ్రహాము గారు తన కుమారుని ఎలాగైతే బలిగా ఇచ్చే ముందు ఎలాగైతే దేవుడు అంగీకరించాడో, మరి వీళ్ళందరినీ కూడా అంగీకరించడానికి దేవుడు ఎలాంటి వాడట? మృతులను సజీవులుగా చేసేటువంటి వాడు. దేవుడు ఎలాంటి వాడినైనా అంటే వీళ్ళందరి నమ్మకాలు ఎలా ఉన్నాయి? దేవుడు మృతులను సజీవులుగా చేయవాడును, మృతులను ఏం చేస్తాడు? దేవుడు సజీవులుగా చేస్తాడు. ఇది ఏంటిది? నమ్మకం. ఇది ఈ నమ్మకం మీద ఎవరు మనకు కనబడుతున్నారో? ఒక అబ్రహాము గారు కనబడుతున్నాడు. తన కుమారుని ఏం చేశాడు? చంపేద్దాం అనుకున్నాడు, బలిచ్చేద్దాం అనుకున్నాడు. దేవుడు ఏం చేశాడు? మరలా తనకున్నటువంటి ఆ నమ్మకాన్ని బట్టి, ఆ విశ్వాసాన్ని బట్టి తన కుమారుని మరలా మృతుల్లో నుంచి ఎలాగైతే తిరిగి లేపాడో, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి కూడా దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు. చూడండి 20వ వచనం చదువుదాం. దేవుడు లేపుటకు శక్తిమంతుడని ఎంచబడిన వాడే తన ఏకకుమారుని అర్పించి ఉపమానముగా అతనిని మృతుల్లో నుండి మరలా పొందెను. విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబో సంగతులకు విషయమై యాకోబును ఏసావును ఆశీర్వదించును. విశ్వాసమును బట్టి అని అంటున్నాడు. ఇప్పుడు విశ్వాసమును బట్టి దేవుడు కూడా ఏం చేశాడు? ప్రభు అయిన యేసుక్రీస్తుల వారిని కూడా
ఏమండి ఏం చేశాడు? లేపాడు ఆయన. ఆ లేపిన దాన్ని బట్టి మనం కూడా ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. విశ్వాసం అంటే నమ్మకం. ఇప్పుడు దేవుడు తన బిడ్డల్ని, తన పిల్లల్ని ఎలా స్వీకరిస్తానంటున్నాడు, ఎలా అంగీకరిస్తానంటున్నాడు? క్రియలను బట్ట, విశ్వాసాన్ని బట్ట? విశ్వాసాన్ని బట్టి. ఇప్పుడు ఈ విశ్వాసం ఎవరి నుంచి రావాలంటున్నాడంటే, ఎవరిలో ఉండాలంటున్నాడంటే, ఒక మంచి మాటను మనం చూద్దాం. కొలసీ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చదువు. ముందు ఒక మాట. కొలసీ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. నేను చదువుతున్నాను, చూడను. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. ఏటట ఇక్కడ సున్నతి గురించి కూడా చెప్తున్నాడు. ఇప్పుడు సున్నతి అంటే ఇశ్రాయేలు యూదులందరూ కూడా ఏం చేసేవారంటే దేవుని సంబంధాలని చెప్పుకోవడం సున్నతిని ఆచరించేవారు. ఇప్పుడు పౌలు గారు ఏం చెప్తున్నాడు? ఆ సున్నతిలో ఏమీ లేదు, కానీ క్రీస్తు ప్రభుల వారిని అంగీకరిస్తే మీరు సరిపోతుంది, క్రీస్తుని విశ్వసిస్తే మీరు సరిపోతుందని చెబుతూ పౌలు గారు అంటున్నాడు. మీరు మీకును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావాన్ని విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిన సున్నతి. అంటే యేసుక్రీస్తుల వారిలో మనకి ఏం కనబడుతుంది? సున్నతి ఆచారం అనేటువంటిది లేదు, బాహ్య సంబంధమైనటువంటిది సున్నతి ఆచారం అనేటువంటిది. మరి క్రీస్తుని అంగీకరించడము అది నూతన స్వభావమైనటువంటిది, మారు మనసుతో కూడుకున్నటువంటిది అన్నది. మనిషి మారాలి, మనసు మారాలి, హృదయం మారాలి. ఇవి మనిషి మారట్లేదు, హృదయాలు మారట్లేదు, కానీ సున్నతి మాత్రం జరుగుతుంది. అలాంటి సున్నతి దేవుడు అంగీకరించేది కాదని పౌలు గారు చెబుతూ 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము ఒకసారి 9వ వచనాన్ని కూడా మనం చదువు, మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము 19వ వచనం చదువు. 7వ అధ్యాయము 19వ వచనం చదువు. దేవుని ఆజ్ఞలను అనుసరించటే ముఖ్యము. ఏటట మోషబాబు ఇక్కడ? దేవుని ఆజ్ఞలను అనుసరించాలి. దేవుని ఆజ్ఞలు ఏం చేస్తాయి మనిషిని? దేవుని ఆజ్ఞలు అనగానే మొట్టమొదటి మనిషికి విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. ఎప్పుడు ఈ రెండు విశ్వాసం, నమ్మకం ఉంటే ఆ వ్యక్తిని దేవుడు నీతిమంతుడిగా ఎంచుతాడు. ఇప్పుడు దేవుని ఆజ్ఞలను అనుసరించటే ముఖ్యము, కానీ సున్నతి పొందిటి అయినను పొందకపోవటి ఎందును ఏమీ లేదు. సున్నతి పొందకపోవటి యందు ఏమీ లేదట. సున్నతి పొందినా పొందకపోయినా పర్వాలేదు, కానీ యూదులేంటి? సున్నతి పొందాలి. అదే వచ్చింది ఇప్పుడు పౌలు గారితో యూదులకి పౌలు గారి గొడవ ఏంటి? ప్రారంభం నుంచి సున్నతి పొందాలి. యూదులకి అన్యాచారాలు చెప్తున్నాడు, మన మతాచారాలన్నీ పాడు చేస్తున్నాడు, దేవాలయాన్ని పాడు చేస్తున్నాడు. ఎలాంటి వాడిని ఉండకూడదు, రాళ్ళతో కొట్టాలని కొంతమంది, తవిరేయాలని కొంతమంది, పంపించేయాలని కొంతమంది, చంపేయాలని కొంతమంది, ఇన్ని రకాల పన్నాగాలు పన్నుతున్న సందర్భాన్ని బట్టి ఇవన్నీ మనసులో పెట్టుకుని దేవుడు ఎంత గొప్పవాడు, ఆయన సంకల్పం ఎంత ఉన్నతంగా ఉందని అబ్రహాము గారి దగ్గర నుంచి, దావీదు గారి దగ్గర నుంచి చెప్పుకుంటూ వస్తున్నటువంటి సంగతులు అనమాట ఇవన్నీ కూడా. కనుక మనకిచ్చే ఈ బైబిల్ నేర్పించే సందర్భం ఏంటంటే గలతీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం కూడా చదివేసుకొని ముగించేసుకుందాం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదివేసి మనం ముగించేసుకుందాం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానము చేయబడెను, ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానమునకు అని చెప్పబడి అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టు నీ సంతానమును అనెను. ఆ సంతానము క్రీస్తు. ఆ సంతానం ఎవరట నాయనా? క్రీస్తు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని చూపిస్తున్నాడు అపోస్తుడైనటువంటి పౌలు గారు. ఎక్కడి నుంచి చూపిస్తున్నాడు? అబ్రహాము, దావీదు వీళ్ళందరి దగ్గర నుంచి మాట్లాడుతూ దేవుడు మృతులను సజీవులుగా చేస్తాడు. మృతులకు పునరుద్ధానం కూడా ఉంది. అది ఎలా ఉందంటే క్రీస్తులోనే ఉంది, సున్నతిలో లేదు, యూదుల్లో లేదు, క్రీస్తు ప్రభుల వారి దగ్గరే సమస్తం ఉందని యేసుక్రీస్తుల వారిని పరిచయం చేయడానికే మరి అబ్రహాము గారి జీవితాన్ని, దావీదు గారి వృత్తాంతాలను ఎత్తి చూపిస్తున్నటువంటి సందర్భమే రోమపత్రిక 4వ అధ్యాయం. కనుక ఇక్కడ సున్నతి ఆచారం కానీ లేదు, కానీ సున్నతి అంటే ఇప్పుడు మారు మనసు పొంది రక్షింపబడి క్రీస్తును అంగీకరించడమే, బాప్తిసం పొందడమే సున్నతికి సూచనగా ఉంది. కనుక ఇప్పుడు బాప్తిసం పొందాలంటే వీళ్ళు ఏమంటారు? మేము సున్నతి పొందేసి మాకు బాప్తిసంతో పని లేదంటున్నారు వీళ్ళు. కనుక అలాంటి వారిని అందరినీ ఒక తాటి మీదకి తీసుకుని వచ్చి దేవుళ్ళలోనికి నిలబెట్టాలని, క్రియలు లేకుండా మనుషుల్ని దేవుడు నీతిమంతులుగా ఎంచాలంటే మనిషిలో ఉన్నటువంటి కల్మషాన్ని, చెడుని, పాపాలను అన్నింటినీ కడుగుకుని క్రీస్తులో మరి నూతనంగా రక్షింపబడాలని మరి పౌలు గారి యొక్క
ఆ దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క చిత్తమై ఉన్నది కనుక దీనిని తెలుసుకున్నటువంటి మీరు నేను కూడా మరి అట్టి రీతిగా బ్రతకాలని కోరుకుంటూ ప్రార్థన చేసుకుని మరి ఉదయకాలపు కుటుంబ ప్రార్థనను ముగించుకున్నాం. మోషభ ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడ ప్రేమ గల మా కంటే కృపగల దేవ మీ అపరమైనానికి వెళ్ళే దేవ శుద్ధుడు సోదాచించుకోండి తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తెలివి వాకిందని కూడా తండ్రి వినబడి వాకి మరో ధర 30 అర్థంగా 100 500 ఇటుగా తండ్రి ఇంకా నాలుగు రంగుతుంది అనుకుంటుంది ఏ స్కీస్తున్నాను ప్రార్థించండి రామెన్. ఆమె జయ తల్లి ప్రార్థన. ప్రార్థన గడమ శాస్త్రమైన రోటరీ కాదని వాక్య చదివిన అది నుంచి అంతవరకు కృపణలో చేసి అంత రోటరీ కాదని వాక్య చదివిన కదా ఆ సందర్భంలో వదిలికి నేర్చుకునేలా చేసి నీకు అంత రోటరీ కాదని వాక్య చదువుతుండే కథని మమ్మల్ని శిలా చేయడానికి అంత రోటరీ కథని రోమపతి కథని 4 వచ్చి చదువుతుండే కథని మీతని సత్య సమించి కానీ రోటరీగా యువత కోసం ఆకాశం చదువుకుని బాగా తెచ్చిన కానీ రోటరీ కథని ఉదయక్రీసాన్ని ప్రార్థన చేస్తాను. ఉదయక్రీసాన్ని జయించదని సంఘ కాపాన్ని జయించడం భోజనం రాదని కుటుంబాన్ని కూడా జయించండి. ఇస్తక్రీసాన్ని జయించి సంఘ కాపాన్ని జయించండి. భోజనం పిల్లలు రాదని కుటుంబాన్ని కూడా జయించండి. 2 సంఘ సేవకులను కూడా జయించండి. సండే 3 రోజులు మీ నా మహిమంతగా జరిగి ఎంత ఓటరీ కదా 4వ రోజు మీ నా మహిమని ఇలా చేయించండి. ఇంకా రోగులు అనుకరిస్తామని ప్రార్థన చేసుకున్నాం. చివరిగా మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి స్తుతులు చెల్లించుకున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో కుటుంబ ప్రార్థనలో మీ సన్నిధి భాగ్యాన్ని రోమపత్రిక 4వ అధ్యాయం ద్వారా మీరు మాకు అనుగ్రహించు ప్రభా. అబ్రహాము దావీదు గారి దగ్గర నుంచి తండ్రి మీ సంకల్పం ఏ రీతిగా ఉన్నదో, మీ చిత్తం ఏ రీతిగా ఉన్నదో ప్రభా మీరు మాకు లేఖనాల్లో నుంచి విశదపరిచి తండ్రి ఇదిగో నాయన చక్కటి మాటలు మీరు మాకు అందించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రభు వీటి పట్ల మేము మరింత సాధన కలిగి మరింత భక్తి కలిగి తండ్రి ఈ మాటలో ఉన్నటువంటి అంతరార్థాలను ఇంకా రాగడి దినాల్లో పరిపూర్ణంగా సంపూర్ణంగా గ్రహించుకుని ప్రభు మీ చిత్తానికి లోబడుటకు మీ చిత్తాన్ని నెరవేర్చుటకు మీ సహాయ సహకారాలు మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా ప్రభు ఉదయకాల స్వామిని మా యొక్క స్థానిక సంఘాలని సంఘ బిడ్డలను నాయన సంఘ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుంటాం ప్రభు. సంఘంలో ఉన్నటువంటి పెద్దలని, పురుషులని, యవనస్తులని, స్త్రీలను అందరినీ జ్ఞాపకం చేసుకున్నాం ప్రభు. దైవ సేవకుల కుటుంబాలను అందరినీ తండ్రి దీవించి ఆశీర్వదించండి. సండే టు సండే బహిరంగ సభలు 3 దినాలు ముగించుకున్న ప్రభు మీకు మహిమకరంగా జరిగించారు. ఈ రాత్రికాల సమయంలో జరగబోతున్నటువంటి 4వ దినానికి కావలసినటువంటి తండ్రి ఆత్మీయ బలాన్ని, ఆత్మీయ ఆనందాన్ని, సంతోషాన్ని మీరు మాకు అనుగ్రహించండి. వ్యయ ప్రయాసాలు పడి రాత్రి అనక పగలనక కష్టపడుతున్న నీ బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని వేడుకుంటూ తండ్రి మరి ఈ దినమునకు కావలసిన నడిపింపును, ఆత్మశక్తిని నీ బిడ్డలమైనటువంటి మా అందరికీ అనుగ్రహించండి. ఈ దినమంతట్లో మిమ్మల్ని చూడగలిగే కన్నుల్లో మీకు లోబడగలిగే మంచి మనసును, మారు మనసును మాకు దయచేయమని ఈ ప్రార్థన నా ప్రభువుని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్ తండ్రి ఆమేన్. రైట్, మంచిది నాయనా.